నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఇవాళ నా గెస్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. మరి రాకేష్ రెడ్డి గారు గెలిచిన వెంటనే మీడియాలోకి ఎక్కిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. మరి ఎందుకు మీడియాలోకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం మన 6 టీవీ స్టూడియోలో రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి రాకేష్ రెడ్డి. నమస్తే అండి. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. గెలిచినందుకు థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు? బాధ్యతలు ఎక్కువ పెరిగినాయి అనుకుంటున్నాను గెలిచినందువల్ల. అంటే 6 నెలల్లో ఒక మామూలు రాజకీయాల కొత్త, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నేపథ్యం కాబట్టి 6 నెలల్లో ఇంత నమ్మకంగా నన్ను నమ్మి, నా గొంతును నమ్మి, నా క్యారెక్టర్ నమ్మి 87 పల్లెల ప్రజలు సుమారు ఒకవైపు పవనాలన్నీ కాంగ్రెస్ వైపు మళ్ళుతుంటే ఆ రేడియేషన్ తట్టుకొని నాకు 30,000 బంపర్ మెజార్టీ, నా ప్రత్యర్థి ఇక్కడున్న మాజీ ముఖ్యమంత్రి దత్తపుత్రుడు, యువరాజు తమ్ముడు, మహారాణి గారి తమ్ముడు, అన్న, వీళ్ళందరూ రాజకుటుంబం ఒక్కటై దాడి చేసింది. ఒక రైతు బిడ్డ మీద రాజకుటుంబం దాడి చేస్తే కూడా ప్రజల్నే నమ్ముకున్నాను, ప్రజలు నన్ను నమ్మారు. ఆ విజయం ఈ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకే అంకితం. అంటే ఆర్మూర్ ప్రజలు, ఇంతకుముందు జీవన్ రెడ్డి ఉన్నారు కుటుంబం, అయినా సరే ఆర్మూర్ ప్రజలు మీ వైపు రావడానికి ప్రధానంగా ఏం ఆకర్షితులు అయ్యారు ప్రజలు అక్కడ మీ వైపుకి రావడానికి? అక్కడ ఫస్ట్ తెలంగాణలో ప్రజాస్వామ్యం కూలివేయబడ్డది. అమరవీరుల అని ఆత్మహత్యలకు ప్రేరేపించిన ఈ రాజకుటుంబం నీళ్లు, నిధులు, నియామకాలు అనేది పగటి తీయటి కళలు చెప్పి మామూలు బిడ్డలని ఆత్మహత్యలకు ప్రేరేపించి 1,400 మంది బిడ్డలను చంపి కాపల కుక్కలాగుంటున్న కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కాపల కుక్కగా ఉంటున్నాడు. కానీ ఆ కుక్కనే సింహాసనం ఎక్కింది. కుక్క సింహాసనం ఎక్కినప్పుడు ఇంకా సింహాసనం మీద ఏముంటుంది కుక్క. కాబట్టి తెలంగాణలో ఉన్న అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలని, ప్రచార సాధనాలని, ప్రజల్ని అందరినీ ఒక నిరంకుశ పాలనతో ఒక రాజప్రభుత్వంలాగా నడిపారు. కాబట్టి దానివల్ల కూడా ప్రజలు విసిగెత్తిపోయారు ఒకవైపు. రెండో వైపు అక్కడున్న స్థానిక శాసనసభ్యుడు అంటే మనిషిగా పుట్టడానికి కూడా అర్హత లేనివాడు. ఎందుకు అంత ఆ రకమైన కామెంట్ చేస్తున్నాను? దళితులను హత్య చేయటం, అరాచకాలు చేయటం, బీసీ బిడ్డలు అనవసరంగా కేసులు పెట్టడం, ప్రతి ఊర్లో కేసు, ప్రతి ఊర్లో యువకులకు ఉద్యోగాలు లేవు, ఇదేమిటి అని ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమ కేసులు, అవసరమైతే దాడులు, రౌడీయిజము, మళ్ళీ ఇదొక కొత్తగా ఏదైనా గంజాయి వ్యాపారాలు అనుచరులు చేయటం, అలా యువతను మొత్తం నిర్వీర్యం చేయటం. అభివృద్ధి అసలు నేను ఇంతకుముందు అన్నట్లు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మీడియాకి ఎక్కింది మీరు అనేది. ఎందుకు మీరు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నాకు ప్రాణభయం ఉంది, నన్ను బెదిరిస్తున్నారు అన్నారు? ఎవరు బెదిరిస్తారు? రాంగ్ ఎవరు చెప్పారు? ప్రెస్ మీట్ పెట్టి ప్రాణభయం ఉంది? మీరు నన్ను బెదిరిస్తే బెదిరించాల్సి వస్తున్నాయి. నన్ను బెదిరించడం ఇంతవరకు గుట్టం లేదు. నన్ను బెదిరించడం అనేది కల్లో పని. భయం లేని బతుకున్నది, భయం లేని బతుకున్నది. ఐఎమ్ ఇండస్ట్రియలిస్ట్, రెడ్ స్టాండర్డ్ ఎక్స్పోర్ట్. ఇండియాలో ఉన్న ఒక వ్యవస్థను, క్రిమినల్ వ్యవస్థను తట్టుకొని 25 సంవత్సరాలు నిలబడుతున్నాను. నేనన్నది ఏంటంటే, నేను ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశానో, ప్రజలకు ఏదైతే నేను ఎలక్షన్లో మాట ఇచ్చానో, ఆ దుర్మార్గుడి ఏదైతే అవినీతి పనులు, అరాచకాలని బయట పెడతానని చెప్పాను. అక్రమ మైనింగ్ నేను చూశాను. మీరు బయట ఇచ్చినప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అది అప్పుడు నేను అనేది ఏంటంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అవును, ఎక్కడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి? చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంటర్నెట్ కాల్స్. ఏమని బెదిరించారు మిమ్మల్ని? అదే ఇప్పుడు ఒకటే అండి, నేను ఫస్ట్ ఏ రోజైతే ఎమ్మెల్యేకి ఎలక్ట్ కాగానే ప్రజలకు ఇచ్చిన వాగ్దానంతో పని మొదలుపెట్టాను. జీవన్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు ముందే చెప్పాను, 3 నెలల్లో ప్రజల ఆస్తులు ఏదైతే నువ్వు చెరబట్టావో ఆ డబ్బులన్నీ నువ్వు తిరిగి చెల్లించు, లేకపోతే నా పని మొదలు పెడతా. షాపింగ్ మాల్ కానీ, ఆర్టీసీ లీజు కానీ, పవర్ బిల్లు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అధికారులకు వెళ్ళి కలిశాను. ప్రజల న్యాయమైన ఏదైతే ఉన్నాయో బకాయిలు చెల్లించమని. రెండోది ఏంటంటే 1,000 కోట్ల స్కామ్ జరిగింది అక్కడ. మీ మీడియాకు తెలియదా నాకు తెలియదు. 10 సంవత్సరాల నుంచి జస్ట్ లైక్ ఓబులాపురం మైనింగ్ కన్నా అండ్ కేజీఎఫ్ సినిమా లాగా అంతకన్నా ఎక్కువ మైనింగ్ తవ్వారు అక్కడ.
సుమారు 2,000 నుంచి 5,000 కోట్లు. అప్పుడు నేను సిబిఐ ఢిల్లీకి వెళ్ళి సిబిఐ జాయింట్ డైరెక్టర్ని కలిశాను. సార్, నా ప్రాంతంలో ఇలా ఉంది, ఈ రకంగా అరాచకాలు తాగినాయి, ఎవరైతే అడిగారో ఆ పిల్లల మీద అరాచక కేసులు హత్యలు ఇట్లా జరుగుతున్నాయంటే, రాకేష్ రెడ్డి గారు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రోచ్ కండి, వాళ్ళు ఒకరు రిక్వెస్ట్ పంపిస్తే మేము అక్సెప్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ ముందు మీడియా మిత్రులు తీసుకెళ్ళాను నేనే. అక్రమ క్వారీలు అంటే ముందే ప్రెస్ మీట్ రిలీజ్ చేశాం కాబట్టి ఒక 2 రోజుల ముందు మీడియా మిత్రులు కానీ పబ్లిక్ ప్రెస్ మీట్ కానీ రిలీజ్ చేశాం. అంటే ఎందుకంటే అందరూ ఓపెన్గా చూస్తే బాగుంటుంది, అదే నేనేదో చూసి సాటుకి ఏదో మాట్లాడి మళ్ళీ రకరకాల అపోహలకు దారితీస్తుందని మీడియాని పార్టిసిపేట్ చేశాను. అవి ఎప్పుడైతే నేను ప్రెస్ మీట్ ఇచ్చానో రకరకాల కాల్స్ రావటం, మీకు బెదిరింపు కాల్స్ వాళ్ళు అనుకున్నారు, కానీ నేను మాట్లాడితే వాళ్ళే బెదిరిపోయారు. మీరు కూడా అక్కడ సిపిని కలిసినట్టున్నారుగా? అవును, అంటే ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా కొన్నిసార్లు ఆ డిపార్ట్మెంట్స్కు ప్రభుత్వానికి చెప్పే బాధ్యత ఉంటుంది. అవును, జరిగినప్పుడు ఒక సమాచారాన్ని తీసుకెళ్ళడం జరిగింది, సిపి గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్. అక్కడ కూడా సరిగా స్పందించలేదు రాకేష్ రెడ్డి అని అన్నారు, నిజమేనా? మీరు ఏదో స్పందించలేదు, అక్కడ డిఎస్పీని ఫస్ట్ కలిస్తే స్పందించలేదు, అక్కడ కూడా ఏదో ధర్నా చేశారు? ధర్నా కాదు, అతను ఏదో పాపం ఒక డీసీపీ కొద్దిగా మీడియా పట్ల నా పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అనుచితంగా ప్రవర్తించబడి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే, ఒక మీడియాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. ఒక కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ వింగ్స్, మీడియా కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, ఒకరినొకరిని గౌరవించుకుంటే గౌరవం ఉంటుంది. ఇప్పుడు మీరు జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మీ పెద్ద జీవన్ రెడ్డికి సంబంధించి మీరు ఇంతకుముందు అన్నట్లు హత్యలు జరిగాయి అని చెప్తున్నారు, తర్వాత స్కాములు అని చెప్తున్నారు, ఇవన్నీ మీరు వెలికి తీసి ఇస్తారా? అదే ప్రయత్నం కదా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కదా, ప్రతిరోజు అదే ప్రయత్నంలో ఉన్నాను. అంటే నేను అనేది జీవన్ రెడ్డి మీద వ్యక్తి అంటే ప్రజలు మిమ్మల్ని అక్కడ గెలిపించడానికి ప్రధాన కారణము అక్కడ జీవన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత అనుకోవాలా, లేక మీ మీద అభిమానంతో వేశారనుకోవాలా? ఒకటి, జీవన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, ఈ ప్రజాస్వామ్య పోకడకు తిలోదగాలు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబంకు, నిరంకుశత్వ పాలన మీద ఎటువంటి అభివృద్ధి లేదు. 10 సంవత్సరాల క్రితం ఎట్లుందో అంతకన్నా దారుణంగా ఉండే పరిస్థితులు. 85 పల్లెలలో ఎటువంటి మౌలిక వసతులు లేవు, ఇళ్ళు లేవు, ఎటువంటి పెన్షన్స్ లేవు, స్కూల్స్ లేవు, టీచర్స్ లేరు, ఉన్నా కానీ నామమాత్రం. 10 సంవత్సరాల బడ్జెట్ లేదు, టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు. అంటే ఒక పగబట్టాడు ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ద్వారా, ఒక ఫ్యూడలిస్ట్ మెంటాలిటీతోని. పేదవాడు చదువుకు దూరం. జీవన్ రెడ్డి ఎప్పుడు ఇక్కడే ఉంటుండే కదా, ప్రగతి భవన్లోనే ఉంటుండే, కేటీఆర్ ఇంటనే తిరుగుతుంది, ఆ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోలేకపోయాడా జీవన్ రెడ్డి? అదే మీడియా నేను చెప్పింది. అతను ఏమన్నాడంటే నేను దొరల కుక్కనన్నాడు, దొరల బానిసని, కేసీఆర్ బానిసని, ఆ కుటుంబానికి కుక్కలాగుంటానన్నాడు. ఆర్మూరు ప్రజలేమో తన ప్రతినిధి కావాలనుకున్నారు, వాళ్ళ హక్కుల గురించి ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నించాలనుకున్నారు. ప్రశ్నించి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి అనుకున్నారు. కానీ ఉదయం లేస్తే బాత్రూములు కడగటము, దొరలతో సెల్ఫీలు తీసుకోవటము, ఆ సెల్ఫీలు పెట్టుకొని ఇక్కడ అధికారులను మీడియాని బ్లాక్మెయిల్ చేయటము, హైదరాబాద్లో అక్రమాస్తులు చేయటము, పార్కయతలో విలాసాలు చేయటము, ఇది మాజీ శాసనసభ్యుడు జీవన శైలి. ఇవన్నీ ప్రజలకు మీరు తెలియ విధంగా చేశారేమో. అంతే. 6 నెలల్లో మీరు ఎమ్మెల్యే అయ్యారంటే 6 నెలల్లో మీరు కేవలం ఈ జీవన్ రెడ్డి మీద కాన్సన్ట్రేషన్ చేశారా? ఆయన అవినీతిలు బయటికి తీసి ప్రజలకు చూపించి అవే చేశారా? నేను 4 విధానాలు ఎన్నుకున్నాను. ఒకటి, అమరవీరులు కోరుకున్న తెలంగాణ ఇది, ఇప్పుడు ఉన్న తెలంగాణ ఏమి అనేది ప్రజలకు చెప్పాను. రెండోది, ఇప్పటి వరకు 10 సంవత్సరాలు 20 లక్షల కోట్ల బడ్జెట్, 7 లక్షల కోట్ల అప్పు, 27 లక్షల కోట్లు. మా ఆర్మూరు ప్రజల వాటెంత, మా బిడ్డల మీద చేసిన అప్పెంత, ఈ డబ్బంతా ఎటుపోయింది. 3, అక్కడున్న పరిస్థితులని జీవన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు, అహంకారి, అరాచకవాది, అవినీతిపరుడు, ఇంక ఇట్లా అనుకుంటూ పోతే 100 ప్రజల మీద అకృతాలు, అంటే ఇవన్నీ వాళ్ళకి చెప్పగలిగాను. 4వది అభివృద్ధి. ఒకవేళ అభివృద్ధి అనేది లేకపోతే 100% చేస్తానని నమ్మకం కలిగించాను. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను చాలా చేశాను అక్కడ. ఇండస్ట్రియలిస్ట్గా ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే చారిటీస్ వర్క్ కావచ్చు, వేద విద్యార్థులను విదేశాలకు పంపడం కావచ్చు. నమ్మారు నన్ను నమ్మారు, నా గొంతుని నమ్మారు. మీరు ఇండస్ట్రీస్ అంటున్నారు, 20 ఇయర్స్ నుంచి ఎర్రచందనము బిజినెస్. ఎర్రచందనం చిన్న వ్యాపారం. ఎట్లా మీరు అసలు అంటే రాజకీయాలకు రావాలనడానికి ప్రధాన కారణం ఇదేనా? ఈ జీవన్ రెడ్డి అవినీతి దీనివల్లనే వచ్చారా? అలానే కాదు, మామూలుగా వ్యాపారస్తులు చాలా వరకు పాలిటిక్స్లోకి రారు. అవును, నిజమే. నేను కూడా రావద్దనుకున్నాను. చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, కుటుంబ నేపథ్యము, కొన్ని దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అవమానాలు, అవహేళన, ఇంకైనా పదాలు ఉంటే అవన్నీ.
అప్పుడే మేము చిన్నప్పుడు కాలేజీ గోడల మీద చదువుకున్న ఒక నినాదం జ్ఞాపకం వచ్చేది, జీనాయతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో. ఆ గోడల మీద రాశారు అప్పుడు పీడిఎస్యు అవన్నీ ఉండేవి. ఇంకా బతకాలంటే పోరాటం చేయాల్సిందే. కాబట్టి ఆ పోరాటం చేయవలసి వచ్చింది. ఒక మంచి స్థానంగా ఎదుగుదలేను. 3-4 రాష్ట్రాలలో ఇండస్ట్రీసు, హోటల్సు, కోల్డ్ స్టోరేజెస్, అగ్రో ప్రొడక్ట్స్, ఎక్స్పోర్ట్స్, రకరకాలు నాకున్న ప్రపంచంలో. మరి అన్ని వ్యాపారాలు చేసినప్పుడు మీరు అటువైపు ఉండకుండా మళ్ళీ రాజకీయాలకు ఎందుకు వచ్చారని నేను అడుగుతాను. అదే చెప్తున్నాను, అది చెప్పబోతున్నాను. అదే ఇప్పుడు ఇవన్నీ వ్యాపారవేత్తగా స్థిరపడి కోకాపేటల విల్లాలు, మర్సిడెస్ కార్లు వచ్చిన తర్వాత ఇంకా కొన్నిసార్లు నేను ఏదైనా సమాజ సేవ కార్యక్రమాలు చేసేటప్పుడు అడుగడుగున అధికారులు, రాజకీయ నాయకులు అడ్డు తగులుతున్నారు మంచి చేద్దామంటే కూడా. అని సుమారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమా ఉంది కదా, అంతే. 10,000 మంది ఉద్యోగాలు, 10,000 ఉద్యోగాలు వచ్చే ఒక రెడ్ గోల్డ్ అనే బ్రాండ్ని ఆపేశారు. 1000 షోరూమ్స్ ఒకటేసారి ఓపెన్ చేయాలనుకున్నాను, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అది ఆపేశారు. రెండోది, ఒకవైపు నా ఆలోచనలకు అడ్డు తగులుతున్నారు. రెండోది, హైకోర్టు చెప్పినట్లేదు. హైకోర్టు పెనాల్టీ వేసింది 2 రాష్ట్రాలకు. తెలంగాణ హైకోర్టు డిసెంబర్ ఫుల్ జడ్జిమెంట్ కావాలంటే 2020 డిసెంబర్ 3 జడ్జిమెంట్ ఉంది. 35 పేజీల జడ్జిమెంటు. రాకేష్ రెడ్డి గారికి ఇట్లా ఇబ్బంది పెట్టకండి, కొన్ని వేల మందికి ఉపయోగపడతాడు, 2 రాష్ట్రాలు పెనాల్టీ. అంటే ఒకవైపు నా ఆలోచనను తుంచేస్తున్నారు, తొక్కేస్తున్నారు. నా ఆలోచననే 10,000 మందికి యువకులు నిరుద్యోగులై రైలు పట్టాల కింద తలలు పెట్టుకొని చచ్చిపోతున్నారు. మీ స్టోరీ ఎట్లుందంటే, శివాజీ సినిమాలో రజనీకాంత్కి ఇట్లా వ్యాపారాలు చేసి ఇక్కడ వచ్చి హాస్పిటల్ పెడదామంటే రాజకీయ నాయకులు ఇట్లా ఎక్కడ చేయకుండా ఆయన రాజకీయ అట్లే ఉన్నట్టు అంతే. తర్వాత అంటే ఒక సింపుల్ దాని చెప్తాను. 1 రూపాయి హాస్పిటల్ పెట్టాను నేను. 1 రూపాయి హాస్పిటల్ నాకు ఏమొస్తుంది? నాకు ఒక బిల్డింగ్ ఇచ్చాను, 12 కోట్లు ఫ్రీ. అక్కడ ఆర్మూర్లో పెట్టారా? హైదరాబాద్లో పెట్టారా? నాకు రాజకీయం అంత ఉద్దేశం లేదు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నేను. రోజు ఒక 1000 మంది పేషెంట్స్ వస్తారు, మా ట్రస్ట్ చూసుకుంటా, మా డాక్టర్ సాలరీస్ కానీ ఇంకా రకరకాల. దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ పెట్టిన మీరు? హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో. ఓకే. రాకేష్ రెడ్డి ఫౌండేషన్ 1 రూపాయి హాస్పిటల్ అని ఉంది. అయితే దాన్ని అడ్డుకుని రకరకాల ఇబ్బందులు ఆ పక్కన ఉన్న వాళ్ళతోని ఏమంటారు లైసెన్సింగ్ సిస్టమ్తో. నేను చెప్పాను, నాదేం పోదండి, నా బిల్డింగ్ నాకు వస్తుంది 12 కోట్లు కాదు, నెలకు 10 లక్షలు అడిషనల్ ఖర్చు వస్తున్నది ఆ డాక్టర్లకు సాలరీస్ ఇవన్నీ చేయడానికి. నేనేమంటాను, కానీ ఒక ప్రజలకు ఒక ఆశయం ప్రకారం చేస్తున్నాను అన్నప్పుడు కొద్ది మంచి అధికారులు ఉన్నారు, దాంట్లో గౌరవించారు, నన్ను అర్థం చేసుకుని రన్ చేస్తున్నారు. దాంట్లో రోజు ఒక 1000 మంది వస్తారు. నేనేమంటా, మిమ్మల్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు? మీరు ఈ స్థాయిగా చెప్తున్నారు కదా. అయితే రెండోది, అది ఆగినప్పుడు ఇంకొకటి ఏం చేసినా, మేము చారిటీస్ స్కూల్స్కు చాలా పనులు చేస్తాం స్టూడెంట్స్కు. గుళ్ళకు బళ్ళు, నా కాన్సెప్ట్ అంటే గుళ్ళు ఉండాలి, బళ్ళు ఉండాలి. గుళ్ళు ఉండాలి, బళ్ళు ఉండాలి. ఓకే. బడి ఉంటే జ్ఞానం వస్తుంది, గుడి ఉంటే సంస్కారం వస్తుంది. సంస్కారం జ్ఞానం ఉన్నోడు మీలాగా రాజేష్ అవుతాడు, రాకేష్ రెడ్డి అవుతాడు. అది చెప్పినప్పుడు ఏంటంటే రకరకాల ఇబ్బందులు ఉండేది. ఒక స్కూల్కి బెంచ్లు ఇద్దామంటేనేమో వద్దనే వాళ్ళు ఎమ్మెల్యే గారు. అంటే ఎక్కడ పేరు వస్తుందో, ఎక్కడ పేరు వస్తుంది మళ్ళీ ఎక్కడ అంటే ఇదంతా మీ ఆర్మూరు ఎమ్మెల్యే గతంలో చేశాడా? రాజకీయాలు మ్యాక్సిమం ఆర్మూరు మొత్తానికి చేరిపోయింది ఆ రాజకీయ నాయకుడు. కానీ చాలా మంది రాజకీయ నాయకులు అట్లనే ఉన్నారు. అది మరి దానిలో వచ్చిన మార్పులు. నేను ఇంతకుముందు అడిగినట్టు, సో మీరు రాజకీయాలకు ప్రోత్సహించింది ఎవరు? మీరు రండి, మీరు రావాలి, మీరు ప్రజాసేవ చేయాలి అని చెప్పిన వాళ్ళు ఏమన్నా మీకు? నేనే ఒక మానసిక సంఘర్షణ లోపల. నాకు చిన్నప్పటి నుంచి కొద్ది వామపక్ష భావాలు ఎక్కువ. చిన్నప్పటి నుంచి గద్దరన్న పాటలన్నా, గోరాటెంకన్న పాటలన్నా, అందశ్రీ పాటలన్నా, జయరాజ్ అన్న పాటలన్నా, విప్లవ సాహిత్యం, లెనిన్ మావోల హిస్టరీస్, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఆఫ్ అంటే ఆలోచించారు. ఒక ఇవన్నీ చూసి ఒక రోజంతా ఆలోచించారు ఏంటి అట్లా కాదు, ఒక నిర్ణయించుకున్నాను. ఓకే చూద్దాం, మనం చేయాలనుకున్నది చేయలేకపోతున్నాం. ఈ అంటే కొన్నిసార్లు కొన్ని సమస్యలు పేదవాళ్ళకు ఏం చేయలేకపోతున్నాం. ఒక సిస్టంలో మనం మీరు అన్నట్లు ఒకవైపు జీవన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, కేటీఆర్ కేసీఆర్తో తిరిగే వ్యక్తి మీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఉండే. ఇటు ఓవైపు కాంగ్రెస్ వేవ్ ఒకవైపు. ఆ ఇద్దరి మధ్యలో మీరు గెలవడం అనేది నిజంగా ఇది చాలా చర్చించుకోవాల్సిన అంశమే. సో మీరు ప్రధానంగా ప్రజలకు ఏమో హామీ ఇచ్చారు, నన్ను గెలిపించండి, నేను ఇది చేస్తాను. అవునండి, గెలిపియగానే మీరు ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి మీడియా అంతా. నేను గెలిపియగానే ఏం చేశాను? ఇప్పుడు 119 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు కదా, అందరి స్టడీ చేయండి. ఈ 1 వీక్ అయిందా? 4వ తారీఖు 3వ తారీఖు 12 డేస్ అయింది. 119 రోజులు అంటే 12 రోజులలో ఏం జరిగింది, ఆర్మూర్లో ఏం జరిగింది చెప్పండి. వెళ్ళండి మీరు సర్వే చేయండి. విత్ ఇన్ మార్కెట్ యార్డ్ 2 కోట్లతో కట్టారు 3 సంవత్సరాల నుంచి. మొత్తం కంప్లీట్ ఒక రకమైన రోగ్స్కు, గంజాయిలకు, డ్రింకర్స్కు. ఆ మార్కెట్లో అవుట్ సైడు ఆడబిడ్డలు అంటే సుమారు ఒక 100 మంది ఉన్నారు.
3 సంవత్సరాల నుంచి వాటర్ తాగట్లేదండి వాళ్ళు. దుఃఖము, బాధ. అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఈ ప్రజల మీద, పేద ప్రజల మీద, ఈ సిస్టమ్కు, రాజకీయ నాయకులకు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కావచ్చు, విత్ ఇన్క్లూడింగ్ మీడియా కావచ్చు. అంటే వాళ్ళకి ఎందుకు పల్లెల్లోకి వెళ్ళి కాయగూరలు పండించి తెచ్చుకుంటారు, కోకాపేటలో బార్లు పెట్టారు, జూబ్లీహిల్స్లో మీడియా ఛానళ్ళు పెట్టారు, అంతే కదా. అంటే ఒక 3 సంవత్సరాల నుంచి బాత్రూమ్ లేకుండా ఆడబిడ్డలు కాయగూరలు అమ్ముతున్నారంటే ఈ పాపం ఎవరిది, ఈ ద్రోహం ఎవరిది అని నా ప్రశ్న. మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచాను. సార్ అన్నీ ఉన్నాయి, 3 సంవత్సరాలు కరెంట్ లేదు, పవర్ లేదు, మరి బిల్ అయిపోయిందంటే ఇచ్చారు సార్, 2 కోట్లు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు ఇస్తారు, కాంట్రాక్టర్ వేరుపరుచుకుని ఎవరు లేరు. వాళ్ళందరిని అడిగాను, ఏంటమ్మా మరి ఏంటంటే, ఎవరికి చెప్పిన ఇంట్లో నాన్న ఏడుస్తున్నారు, ఏంటి మీ బాధ అంటే, ఉదయం 6 గంటలకు వస్తాము, పల్లెలకు వెళ్ళి కాయగూరలు అవన్నీ తీసుకొని సాయంత్రం దాకా వాటర్ తాగం. ఏమని చెప్పాలా? ఆ పరిస్థితి ఉందా? ఏమని చెప్పాలా? చెప్పాను కమిషనర్కు, 4 గంటల బాత్రూమ్లు కావాలా, విత్ ఇన్ 4 అవర్స్. 10 గంటలకు చెప్పాను, 2 గంటలకు నేను వాష్రూమ్కి వస్తానని చెప్పాను అందరికీ. అమ్మ మీరు 3 గంటల నుంచి బాత్రూమ్లు వాడుకోండి. వెరీ గుడ్. నేను ఒక విషయం అడుగుతానండి. ఇప్పుడు మీరు అధికారంలో లేరు, ఒకటి మీరు ఇచ్చిన హామీలు ఉంటాయి. ఈరోజు మీరు ఆర్మూర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు ఏమైనా ఉన్నాయో, ఒకవేళ ప్రభుత్వము నిధులు ఒకవేళ సహకరించకపోతే ఏం చేస్తారు? మీ సొంత డబ్బులతోటే చేసి అభివృద్ధి చేస్తారు? ఒకటే అండి, అవును, మా బడ్జెట్ మాకు ఇవ్వండి. ఎవడబ్బ సొమ్ము అంటే మా ఆర్మూర్ ప్రజల మీద అప్పులు తెస్తలేరా అంటే మీ పేరు మీద అప్పు తీసుకొస్తే మీకు ఏకపోతే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు మీ ఒక కంపెనీ ఉందండి, కంపెనీలో 1 కోటి రూపాయలు తీసుకొచ్చారు, మీరు 10 మంది పార్ట్నర్స్, మంచికి 10 లక్షలు ఇవ్వాలా లేదా? రిపేమెంట్ అయితే మీరు చేయాలి కదా. ఆర్మూర్ ప్రజల మీద మెడ్జి చేసిన అప్పులు తెచ్చినప్పుడు నా వాట నాకు కావాలి. ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఈ 4 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు అవుతుంది. 5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల బడ్జెట్ లోపల 33 జిల్లాలు, ఒక 30 జిల్లాలు వేసుకోండి, జిల్లాకి 20,000 కోట్లు ప్రతి సంవత్సరం. 20,000 కోట్లు నా కాన్స్టిట్యున్సీకి 5,000 కోట్లు. నా డబ్బు ఎందుకు తీసుకొస్తాను? అవసరమైతే చట్టసభలలో అడుగుతాను, వీలైతే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాను, లేదు భారత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాను. భారత రాజ్యాంగ స్ఫూర్తి ఏంది, ఈక్వాలిటీ అంటే ఏంది, రాజధర్మం అంటే ఏందని ప్రజలందరికీ చెప్పి నా డబ్బులు తెచ్చుకొని కట్టిస్తాను. ఏమడుగుతున్నాం మేము? అవునండి, ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మేనిఫెస్టోలో ఉంది, ఏమని 5 లక్షల రూపాయలు ఇస్తాము ఇల్లు కట్టించడానికి. నేను ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీ వెళ్తే ఆల్రెడీ 200 కోట్లు ఇస్తామన్నారు. ఏది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు 10,000 గృహాలు కావాలంటే ఇంటికి సుమారు 1,95,000 ఇస్తామన్నారు. మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ ప్రపోజల్స్ పంపించండి, కట్టిపిస్తాం ఇల్లు. మా డబ్బు మాకు. అవును, సొంతంగా నుంచి చారిటీస్ రెగ్యులర్గా నడుస్తాయి. చారిటీస్ అనేది దానికి సంబంధం లేదండి, నా చారిటీస్ పెట్టిందంటే ఓకే, అది ఓకే. ఇప్పుడు నేను ఇంతకుముందు ఫస్ట్ అడుగు, ఇప్పుడు ఏమైనా పోలీసులు మీకు ఏమైనా భద్రత ఏమైనా ఎక్కువ అదనంగా ఏమైనా ఇచ్చారా? దానివల్ల ఎందుకు ఆ మీడియాలో అదొక పెద్ద డిపార్ట్మెంట్ చూసుకుంటారు. సహకరించారా మీకు? డిపార్ట్మెంట్ చాలా బ్రహ్మాండంగా. అదొక్కటే డిపార్ట్మెంట్ లేరు అట్లా అని చెప్పేసి గతంలో అధికారం ఉన్న పార్టీలో లేరు, ఒక బీజేపీ పార్టీలో ఉన్నారు, 8 మంది గెలిచారు. ఆ రకంగా పోలీసులు మీకు సహకరిస్తున్నారా లేదా? బ్రహ్మాండంగా. మీకు భద్రత పెంచారా లేదా? ఇప్పుడు ఒక్కటే రాజేష్ గారు, భద్రత అనేది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ చేస్తున్నాయి. అంటే నాకున్న సమాచారం ఏంటంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే, ఈవెన్ డిపార్ట్మెంట్ కూడా మీకు సరిగా సహకరించలేదు అనేది ఉండే కదా, సో అందుకని నేను అడుగుతున్నాను. లేదు, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కలిసింది వాళ్ళని. ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చిందా? మీకు నాకు రాలేదు, వాళ్ళకే వచ్చింది. పెంచారా మళ్ళీ ఏదో స్టడీ చేస్తున్నారు దాని మీద, ఇంకా కాలేదు. మరొకటి మీరు కానీ రాజేష్ గారు, మీరు సెక్యూరిటీ అంటున్నారండి. ఇప్పటికి ఒక్కనే తిరుగుతాను నేను, రాత్రి 12 గంటలకు కూడా. అంటే ఈ రోజు నేను ఇంతకుముందు నేను మైనార్టీ గెలిచిన ఎమ్మెల్యే మొట్టమొదటిగా మీడియాకి ఎక్కింది మీరే. ప్రధాన కారణం నేను ఎక్కలేదు, ఎందుకు అంటే మీరు ఇట్లా ఫోన్ కాల్స్ వస్తున్నందుకే కదా, సో అదే ఇంపార్టెంట్ కదా. నాట్ మీడియా కాలేజ్ ఇంపార్టెంట్ అండి. మేము అక్రమ క్వారీని విజిట్ చేసామా లేదా? వేరే ఎమ్మెల్యేలు చేయకపోతే నాకేం చేసి? అదే మీరు ఏం చేశారో ప్రజలకు చేశారు కాబట్టి కదా మీకు కాల్స్ వచ్చింది. నేను నా గురించి చేయలేదే, అది ఓకే. మీరు చేసింది అదే అంటున్నా, మీకు కాల్స్ వచ్చినాయి కదా, దాని గురించే కదా ఈరోజు మీడియాలో వస్తుంది. అలాగా. సో రాకేష్ మరి ఇప్పుడే తగ్గించాను నేను వీడియో ఛానల్. అంతకుముందు రోజు ఒక 4 ఉండేటి ఛానళ్ళు. మీరు చూడండి, నేను ఎలక్ట్ కాకముందు రోజు 4 ఛానల్ ఇంటర్ వచ్చేవని. మరి ఎలక్ట్ ఇష్యూ అయిన తర్వాత ప్రతిసారి
ఆ ప్రశ్న అడుగుతారు నేనే తగ్గించడం. అది చాలా ఇప్పుడు అదే కదా, దాని నుంచే కదా ఈరోజు మీరు బయటికి వచ్చింది. మీరు ఆర్మూర్ ఎమ్మెల్యే గెలిచారు రాకేష్ రెడ్డి అన్నది అందరు నార్మల్గా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న 7 మందిలో మీరు ఒకరు 8 మంది నార్మల్గా ఉండేది. అవును. ఈ రోజు మీరు మీడియాకి వచ్చారు, ఈ రోజు అందరు మిమ్మల్ని పిలుస్తున్నారంటే కారణం ఏంటి? మీ పై కూడా పిలిచారు. అభివృద్ధి మీద ఎక్కువ మాట్లాడమంటారు. అది నేనేమో రాకేష్ రెడ్డి ఎవరు అనేది గతంలో ఎవరికి తెలియదు, ఎందుకో చాలా మందికి తెలుసు. మీరే అన్నారు కదా 6 నెలల క్రితం. మరి గెలవడం వేరు, సో ఇట్లా తెలంగాణ ప్రజలకు తెలియడం వేరు, ఈ రోజు ఇట్లా మీడియా అది ఎప్పుడు ఉంటుంది రాజేష్? అక్రమాల మీద ప్రశ్నిస్తే అది కామన్. చాలా మంది వచ్చారు ఇప్పుడు కాంప్రమైజ్. ఆర్మూరు గతంలో మీ జీవన్ రెడ్డి పైన ఒక ఆరోపణ ఉంది, అది నిజమేనా? మీరు చెప్పండి. అతను ఏదో టిప్పర్లతో చంపేవాడు, అతను మాటినకుంటే ఓపెనే కదా, వాస్తవేనా? అది బహిరంగమే కదా. వాస్తవమే, బహిరంగమే కదా. నినాగమనం ఇంకొకటి ఉంది, ఇంకా 3 రోజుల కింద నిన్న ఫోన్లో ఉన్నాయి కానీ సందర్శించాను. ఒకే టీవీ అని కొత్తగా ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న అమ్మాయి శ్రావ్య అని. మామూలుగా ఏదో పబ్లిక్ టాక్ అని ఒక పెట్టుకుంటే, షో పెట్టుకుంటే అతను ఏదో జీవన్ రెడ్డి అక్రమాల మీద ప్రశ్నించినందుకు మొత్తం బాడీ పని చేయకుండా చేశారు. ఇప్పటితో ఇంకా వేరే రకంగా కొట్టారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు పాపం, దశరథ్ అని. 3 ఆడపిల్లలు, భార్య ఏదో నర్సు, ప్రైవేట్ నర్సు చేస్తుంది. ఇప్పుడు అలాంటి కేసులపైన మీరు అలాంటి దానిపైన నేను కూడా వెళ్ళొచ్చాను. ఆల్రెడీ ఎస్పీ గారికి చెప్పాను, అందరికి చెప్పాను. ఒకళ్ళు వీలైతే కూడా సంఘ విధులు ఏరేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుని. కానీ మరి ఆయన మీద ఆ రకమైన నేర చరిత్ర ఉందన్న విధంగా మీరు కామెంట్ చేస్తున్నారు కదా, మీకేం భయం అని? నేనే వాడు ఏదో తెలుగు సినిమాలో ఉంటాడు వాడు ఒక రకమైన రోగాడు, మానసిక రోగాడు. వాడి గురించి ఎక్కువ మాట్లాడదాం, అభివృద్ధి గురించి మాట్లాడదాం, ఆశయాల గురించి మాట్లాడదాం, ఈ కంట్రీని ఎట్లా లీడ్ చేద్దాం, ఈ ధర్మం ఎట్టు ఉండాలా, ఈ దేశం ఎట్టు ఉండాలా, ప్రతి ఒక్కరు ఎట్లా వెళ్ళాలి. నేను అదే చెప్తాను, నిన్న కూడా చెప్పాను, రాజకీయ నాయకులకు చెప్పాను, అధికారులకు చెప్తున్నాను, మీడియాకి చెప్తున్నాను. దయచేసి ఇట్లాంటి చర్చల కన్నా ఇప్పుడు నేను చూసిన స్కూల్ 684 మంది ఉన్న అమ్మాయిలు ఉన్న స్కూల్లో ఒక్క బాత్రూమ్ ఎందుకు, దాని మీద చర్చ పెట్టారు. సార్ అది ఓకే, అది అంటే మనం అంతే దాని మీదనే గంటలు నడిపించలేం కదా. నేనేమంటున్నా, మరొక విషయం చెప్పండి. ఏంటి మీరు మొన్న అది ఒకటే, స్పీకర్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. సో అక్కడ గవర్నర్ అనే వాళ్ళు నియమిస్తారు. అక్కడ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ని పెట్టారు. మీరు ఎందుకు చేయలేదు? అక్కడ మనకు వ్యక్తి కాదు కదా, సీట్ ఇంపార్టెంట్ కదా. అదే మీరు చైర్ ఇంపార్టెంట్ కదా. అక్కడనే మీరు మీడియా మొత్తం పప్పులో కాలేశారు. ఎట్లా? మీరు ఎంతసేపు అక్బరుద్దీన్ మతం అంటున్నారు. మేము అక్బరుద్దీన్ भाई साहब నుంచి మాకు ఏమి ఇబ్బంది లేదండి. अकबर भाई से कुछ तकलीफ नहीं है हमको. మీ ఎమ్మెల్యే అదే మాట్లాడారు. बोलो जो बात किया हमको अलग मालूम नहीं है. हम लोग जो किशन रेड्डी साहब ने बोला, क्या बोला उन्होंने, अकबर साहब से हमारा कोई तकलीफ नहीं है, उसका कोई प्रॉब्लम नहीं. जो सीनियर एमएलए लोग है उससे सीनियर्स అతని కన్నా సీనియర్ ఉన్నారు కదా, 5 ఉన్నారు కదా. ఒకటే అండి, ప్రతిదానికి ఒకటి ఉన్నాయండి. ఒక శాసనసభకు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఆ నియమాలన్నీ తుంగలో దొక్కి ఈ రకంగా కాంగ్రెస్ని మచ్చిక చేసుకోవడానికి, మజ్లిస్ని ఎంఐఎంని మచ్చిక చేసుకోవడానికి అట్లా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, దట్ ఇస్ ద 1 పాయింట్. రెండోది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏమన్నారంటే, అంతకుముందు బీజేపీ ఎంఐఎం లోపైగా రూపొందమన్నారు అన్నట్లు. మేము దాన్ని బహిర్గతం చేయాలి. బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం 3 అన్నారు కదా. నో అన్నా కానీ ఇప్పుడు ఎప్పుడైతే నీకు పత్వా వచ్చింది, నీకు జమాతే ఇస్లాం పత్వా జారీ చేసినప్పుడు అడిగాను కదా, మసీదులలో హిందువులు చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారని. జమాతే ఇస్లాం ఎందుకు జారీ చేయాలి పత్వా? 69 కాన్స్టిట్యూన్సీల కాంగ్రెస్కు, 41 స్థానాల బీఆర్ఎస్కు, 7 స్థానాలు ఎంఐఎంకు, 1 స్థానంలో బీఎస్పీకి, 1 స్థానంలో సిపిఐకి డైరెక్ట్ పత్వా జారీ చేయడానికి ఏదైనా పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా? ఏమైంది? ఎటువైంది ప్రజాతంత్రం? ఎటువైంది రాజ్యాంగం? ఎవడు పడితే వాడు పత్వాలు జారీ చేస్తారా? మమ్మల్ని చంపమని, హిందువులను చంపమని. మసీదులలో ప్రార్థనలు చేస్తారా? మసీదులలో తీర్మానాలు చేస్తారా? బీజేపీ చేసిన పాపం ఏంటి బీజేపీ చేసిన పాపం? వాళ్ళు ముగ్గురు ఒకటి, మేమెందుకు అవుతాం? దాన్ని బహిర్గతం చేయడానికి ఈ అవకాశాన్ని వాడుకున్నాం అంతే. ఒకటి, ఈరోజు మనము ఆ మధ్యలో అనుకున్నాం బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్కి వచ్చామే బీజేపీ అని అందరూ అనుకున్నారు. ఎందుకు బీజేపీ 3rd ప్లేస్ పడాల్సిన పరిస్థితి వచ్చింది? అధికారం అంచుల్లో ఉన్న బీజేపీ పార్టీ ఒక్కసారి ఎందుకు కింద పడ్డది తెలంగాణలో? ఇప్పుడు ఒకటండి, నాకు కూడా ఒక యాంకర్ అనుకో, నాకు మంచి టాప్ ఛానల్లో పనిచేయాలని ఉంటుంది ఇండియాలో. నీకు అనుకో, నాకు అనుకో, నేను యాంకర్ అనుకోకుండా ఫస్ట్ ర్యాంక్ ఉన్న ఇండియా టీవీ, అవి రకరకాల ఇండియా టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, స్టార్ న్యూస్లో చేయాలని ఉంటుంది. అనుకోకుండా నాకు ఛానల్ 3లో వస్తుంది. ఇప్పుడు చూసుకొని మళ్ళీ దాంట్లో ప్రయత్నం చేయాలి. అది ఎందుకు వచ్చింది? దాని కారణాలు ఉంటాయి. ఇప్పుడు దాని కారణాల మీద పెద్దలు, సీనియర్లు, నేను కొత్తగా వచ్చాను పర్లేదు కాబట్టి వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అది ఏదైతే తప్పులు జరిగాయో ఆ తప్పులు నేను కరెక్షన్ చేసుకొని మళ్ళీ తెలంగాణలో వచ్చే ప్రభుత్వం మాత్రం మాది. నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే ఒకవైపు ప్రధాని, మరోవైపు అమిత్ షా, ఒకవైపు యోగి, ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు, రోడ్ షో, ప్రధాని సహా రోడ్ షోలు చేశారు.
అయినా పార్టీ గెలవలేదు అంటే ఇక్కడ నేనేమంటానంటే సరే మీరు చెప్తారంటే మీరు కొత్తగా మరి ఎందుకు ఓట్లు పెరిగాయి కదా, ఓట్లు పెరిగాయి కదా, ఎన్ని పెరిగినా అధికారానికి వస్తున్నారు కదా. మనం ఏమనుకున్నాం ఆ రోజు బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అగ్రెసివ్గా వెళ్ళాడు. ఆ స్థాయిలో కూడా పార్టీ ఉండే ప్రజలు కూడా మీ వైపు ఉండరు. ఈ రోజు కేసీఆర్ని కొట్టే ఏది ఉంది అంటే బీజేపీ అనుకున్నాము. సో ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి పడిందంటే అక్కడ ఎవరిది ఫెయిల్యూరు? మీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిదా? చిన్న ఒక ఉదాహరణ ఏంటంటే ఒక రైతు మీరు ఎట్లా గెలిచారు? నేనేమంటా మీరు 6 నెలలు మీరు అంటారు 4 నెలల నుంచి గెలిచారు. రైతు తన పంట ఒక మొక్కజొన్న అనుకోండి, ఆ మొక్కజొన్న ఏపుగా పెరుగుతుంది. మొత్తం పెరిగేటప్పుడు కోత వచ్చే టైంలో ఎన్నో కలలుగా అంటాడు రైతు. నాకు రాగానే ఇంత దిగుబడి వస్తుంది, ఇంత మార్కెట్కి వెళ్తే ఇంత డబ్బులు వస్తాయి. అనుకోకుండా అడవి పందులు వస్తాయి, అనుకోకుండా అకాల వర్షాలు వస్తాయి, వడగళ్ళ వానలు వస్తాయి, ఆ పంట చెడిపోతుంది. కాబట్టి ప్రతిపక్షాలన్నీ మా మీద తప్పుడు ప్రచారం చేసాయి. అంటే మా లేదు నింద ఆరోపణలు చేసుకుంటా మాతో ఇంకా రకరకాల పార్టీ మీద విమర్శించకుండా చేశారు. కాబట్టి ప్రజలు కొద్దిగా అయోమయంలోనే ఇక్కడ నేనేమంటున్నా, మొన్నటి వరకు ప్రజలు మీ దగ్గరే ఉన్నారు. నేను దాదాపు ఒక 16 ఏళ్ళ నుంచి పొలిటికల్ బీట్స్ చూస్తుంటాను. మొన్నటి వరకు మీ దగ్గరే ఉన్నారు ప్రజలు, గుర్తుపెట్టుకొని. ప్రధానంగా అక్కడ బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు రావడానికి 2 కారణాలు కావా? ఒకటి కవితను అరెస్ట్ చేయకపోవడం, సెకండ్ బండి సంజయ్ని మారడం కాదా? సో ప్రజలు మీ వైపు ఉన్నప్పుడు సో మీరు ఇది చేయకపోవడంతో వీళ్ళిద్దరు ఒకటని చెప్పి ఈరోజు కాంగ్రెస్ వైపు వెళ్ళలేదా ప్రజలు? కాదు కాదు, ఎందుకంటే కవిత గారు అరెస్ట్ అనేది అది పార్టీకి సంబంధం లేదండి. రెండోది హుజరాబాద్ ఎలక్షన్ ఉన్నప్పుడు మరి కవిత గారు లేరా? అప్పటికి ఆ కేసే లేదు కదా. రెండోది భారతీయ జనతా పార్టీకి చట్టం అందరికి సమానం అండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ మీడియా మిత్రులు దాంట్లో ఒక ట్విస్ట్ మర్చిపోతున్నారు. ఆ కేసులో, కవిత కేసులో, అదేదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాంట్లో ఎవరైతే మా మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు నిజం ఇన్న తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకును కూడా అరెస్ట్ చేశారు. అంటే అది మా సొంత ఒక మిత్రపక్షమైన పార్లమెంట్ సభ్యుడు కొడుకును అరెస్ట్ చేశాము. విజయసాయి రెడ్డి అల్లుని శరత్చంద్ర రెడ్డి అరెస్ట్ చేశాం. కేసీఆర్ కూతురు అరెస్ట్ చేయలేదు. నో, స్ట్రాంగ్ అంటారు కదా, పండుగ రోజు కూడా మేము విచారిస్తాం, పండుగ రోజు కూడా చేస్తాము. నో, మీరు మళ్ళదే అంటున్నాను. మాకు మిత్రం శత్రులు లేదు, అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ కావాలండి. అంత ఈజీగా మన మీడియా ఛానళ్ళలో కూర్చొని మాట్లాడినట్టు ఉండదు. వాళ్ళు స్పెషల్ పర్మిషన్లో కొన్ని ఎస్టాబ్లిష్ చేయాలి డిపార్ట్మెంటు. చేయలేకపోయింది, అయితే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోవచ్చు, చెప్పలేము. దానికి టైం పడుతుండొచ్చు. ఇప్పుడు రాజేష్ గారి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. రాజేష్ గారు అవైలబుల్ లేరు, రాజేష్ గారు సరైన ఆన్సర్స్ ఇవ్వట్లేదు. విల్ టేక్ టైం. బట్ ఇస్ రాంగ్. ఎప్పుడైతే రాజేష్ గారు దొరుకుతారో రాజేష్ గారు ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఈ రోజు బీజేపీలో ఉన్న హేమీలు ఓడిపోయారు. ఈటల రాజేంద్ర, ఒక బండి సంజయ్, అరవింద్, మరొకరు ఇటు మన రఘునందన్. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. రేపు ఏంటి బీజేపీకి రేపు మీకు పార్లమెంట్ ఎన్నికలు అనేది ఒక పెద్ద సవాల్గా ఉంది. ఎలా ముందుకెళ్తుంది మీ పార్టీకి? పెద్దదికి ఎవరు ఇప్పుడు అంటే ఏం చెప్తారు? మొన్నటి ఓటమిలో ఇప్పుడు ఎవరు కిషన్ రెడ్డి ఉన్నాక ఈ ఓటమి పాలైపోయింది పార్టీ. నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది బీజేపీ? ఒకటి మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్. 2018 డిసెంబర్ 9 నాడు అనుకుంటా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ అసెంబ్లీలో విర్రవీగాడు. నేను దుక్కలాగున్నాను, కేటీఆర్కి ఎందుకు ఇస్తాను, 20 ఏళ్ళు మేమే ఉంటాము అన్నాడు. ఏదో చెప్పాడు. కాళేశ్వరం, మహేశ్వరం, కాకతీయ, కాకరకాయ అన్నీ చెప్పాడు. చెప్పిన దొర కూడా అహంకారి కామారెడ్డి ఓడిపోయాడు. ప్రజాస్వామ్యం అండి. బీజేపీ ఓడిపోతుంది, బీఆర్ఎస్ ఓడిపోతుంది, భీష్ముడు ఓడిపోతాడు. దాన్ని సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించి ముందుకెళ్తాము. కంపల్సరీ పార్లమెంటు ఎలక్షన్ల లోపల మీరు చూడండి, బ్రహ్మాండమైన మెజార్టీతో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం. వీలైనన్ని ఎక్కువ సీట్లు, డబుల్ 2 అంకెలకైతే వెళ్తాం. అధ్యక్షులు ఉంటారా? ఈ మధ్యలో ఒక చర్చ జరుగుతుంది, అధ్యక్షులు మార్చే అవకాశం ఉంది, బండి సంజయ్ మళ్ళీ రాబోతున్నారు అనుకుంటండి. ఉండాలంటారు. మీరు దయచేసి రాజేష్ గారు బీజేపీ గురించి బాగా ఎక్కువ తెలుసుకోవాలి, మళ్ళీ స్టడీ చేయండి. భారతదేశాన్ని వెళ్తున్న పార్టీ మాది. బాంబులు బ్లాస్టింగ్లు లేకుండా చేసిన పార్టీ మాది. దేశాన్ని ఒక సురక్షితంగా అంటే చుట్టుపక్కల దేశాలని గజగజ వణుకుతున్నాయి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల. ఎక్కడ ఎందుకు తెలంగాణ ప్రజలు విశ్వసించలేకపోతున్నారు? అందరు విశ్వసించలేదు. ముందు కూడా 2 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు, 6 రాష్ట్రాలు, 18 రాష్ట్రాలని. దాంట్లో ఇంకో రాష్ట్రం చేరుతుంది మళ్ళీ ఎలక్షన్లో. నిరాశ చెందకూడదండి. ఈరోజు ఓటమి వచ్చే గెలుపుకున్నా అంతే. నేను అది పరిపూర్ణంగా నమ్ముతాను. నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. తెలంగాణలో వచ్చే పార్టీ
అధికారంలోకి వచ్చే పార్టీ మాత్రం 100% బీజేపీ. సరే, మీ విషయానికి వస్తాము. మీ పైన కూడా ఆరోపణలు వచ్చాయి కొన్ని, వాస్తవేనా? మీ పైన కూడా కేసులు ఉన్నాయి. చెప్పాను కదా, వాస్తవం. ఏమేం కేసులు ఉన్నాయి? ఎలక్షన్ ఒకటే కేసు ఉన్నది ప్రపంచంలో ఉన్నది. జైలుకి వెళ్ళొచ్చారా మీరు కూడా? జైలుకి వెళ్ళొచ్చారా? తప్పుడు కేసు పెట్టారు. వెళ్ళొచ్చారా? ఎక్కడ? నంద్యాల జైలుకి వెళ్ళొచ్చు. ఏ ఇయర్లో? మొన్ననే 2021లో. అంటే ఏ అంశం మీద వెళ్ళొచ్చారు? వాళ్ళు తప్పుడు కేసు పెట్టారు అధికారులు. నన్ను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అది రకరకాల ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ అయింది 1.5 year కిందని. ఛార్జ్ షీట్లో కూడా ఏం లేదు. ఆ సిస్టమ్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా కలిశాను. ఆ కేసు అదే రెడ్ గోల్డ్ ఆపేయడానికి ఒక అక్రమ కేసు పెట్టారు. ఆర్మూర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పటివరకు 100%. ఆర్మూర్కి ఇచ్చిన ఇవే కదండి. అదే 1 yearలో మా ఇల్లు స్టార్ట్ చేస్తాం 1 year కూడా కావచ్చు. థ్యాంక్ యూ అండి రాకేష్ రెడ్డి గారు. ఆల్ ద బెస్ట్. చూసాం కదా రాకేష్ రెడ్డి గారు చెప్పింది. ఏదైతే ఆర్మూర్ ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీలు ఖచ్చితంగా సంవత్సరంలో పూర్తి చేస్తాను, మళ్ళీ ఇదే ఇంటర్వ్యూకి వస్తాను చెప్తానని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం మరి ఎంతవరకు హామీలు అమలు చేస్తారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. వారం చంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుంటే 6 TV సామాన్యుడి ఆరో ప్రాణం.